ఓం నమో వెంకటేశ్వరాయ నమః. మనకి తిరుపతి తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. ఆయన బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో మనందరికీ తెలుసు. అదే కాకుండా తిరుపతిలో ఇంకొకటి కూడా ఫేమస్, అదేంటంటే గంగమ్మ జాతర. గంగమ్మ జాతర ఈ 7 రోజులు ఎంత వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా పాల్గొని చేసుకునే పండగ అన్నమాట. కులాలకు అతీతంగా చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది గంగమ్మ జాతర. మే నెలలో చేసుకునే ఈ 7 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషంతో చేసుకుంటారు తిరుపతి ప్రజలు. ఇక్కడ జాతర ప్రారంభమైన తర్వాతే చుట్టుపక్కల ఉండే అన్ని చోట్ల కూడా జాతరలు అనేటివి ప్రారంభమవుతాయి. అంత గొప్ప చరిత్ర ఉందన్నమాట. 900 సంవత్సరాల నుంచి ఈ గంగమ్మ జాతర అనేది చేసుకుంటూ ఉన్నారు. మనకి అవిలాల్ అనే ప్రాంతంలో అమ్మవారు జన్మించారన్నమాట. కైకాల వంశంలో అమ్మవారు జన్మించారు. వాళ్ళ ఆధ్వర్యంలోని ఇప్పటి వరకు కూడా గంగమ్మ జాతర అనేది జరుగుతూ ఉంది. మన వెంకటేశ్వర స్వామికి అమ్మవారి చెల్లెలు అంటారు. ప్రతి గంగమ్మ జాతరకు కూడా స్వామి దగ్గర నుంచి పసుపు కుంకుమతో కూడుకున్న సార్ అనేది అమ్మవారికి అందుతుంది. మనకి ఈ 7 రోజుల జాతర కూడా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క వేషంతో అమ్మవారు ఊరేగుతారు. ప్రజలందరూ కూడా 7 రోజులు అమ్మవారు ఏ వేషం అయితే వేసుకుంటారో ఆ వేషం వేసుకొని హ్యాపీగా సంతోషంగా తిరుగుతారనమాట. మగవారు అయితే ఆడవేషం వేసుకోవడము, ఇంకా బైరాగ వేషం, దొర వేషము, తర్వాత వచ్చి మాతంగి వేషం అని చాలా వేషాలు ఉన్నాయి. ఇవన్నీ వేసుకొని ఎంతో సంతోషంగా ఉంటారు. ఆఖరి రోజు 7వ రోజు ఏం చేస్తారంటే అమ్మవారి చెంప నరుకుడు కార్యక్రమం అని జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత, ఆ తతంగం జరిగిన తర్వాత జాతర అనేది సమాప్తం అవుతుంది. ఇకపోతే ఈ గంగమ్మ జాతర అంటున్నాం కదా, ఈ తల్లికుండే ఈ గంగమ్మ జాతర వెనకుండే చరిత్ర ఏంటో కొద్దిగా తెలుసుకున్నాం. అదేంటంటే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే పాలెగాడు అనే ఒక రాజు అనేవాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా పాలించేవాడు. ఇతను ఎంత దుష్టుడంటే పెళ్ళైన తర్వాత ఆ వధువు మొదటి రోజు ఇతనితో గడపాలన్నమాట. ఆ విధంగా మహిళల్ని ఇతను వేధించేవాడు, అత్యాచారాలు చేసేవాడు. వీళ్ళు ఇతనికి భయపడి ఈ ఆడవారు ఎలాంటి బతికేవాళ్ళంటే ఒకప్పట్లో ఎంతో భయపడి బతికేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు కైకాల వంశంలో మన గంగమ్మ తల్లి పుట్టింది. ఈమె అక్కడే పెరుగుతుందన్నమాట. పెద్ద యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ పాలెగాడి కళ్ళు ఈమె మీద పడతాయి. ఈమె మీద పడినప్పుడు ఏమవుతుందంటే అతను ఏం చేస్తాడంటే ఒకానొక రోజు వచ్చి తల్లి చెయ్యి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈమె శక్తి స్వరూపిణి. గంగమ్మ తల్లి శక్తి అంశతో కూడుకున్న తల్లి కాబట్టి పట్టుకున్న వెంటనే ఆమెలోంచి ఒక మహాశక్తి అనేది ఇతను కనబడి ఒక కాళికారూపంలాగా కనబడితే ఇతను భయపడి వదిలేసి పరిగెత్తాడు. అమ్మవారు వదిలిపెట్టరన్నమాట. అతన్ని వెతకతానే ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో ఈ పాలెగాన్ని వెతుకుతారు. అదే చరిత్ర. 7 రోజులు కూడా 7 వేషాలలో అమ్మవారు ఈ పాలెగాన్ని వెతికే ప్రక్రియ అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో వెతుకుతారు. ఆఖరి రోజు ఏమవుతుందంటే ఆ పాలెగాడికి అధికారి ఉంటాడు కదా, ప్రభు, అతని వేషధారంలో అమ్మవారు రావడం, అధికారి వచ్చాడు, ప్రభు వచ్చాడని చెప్పి ఈ పాలెగాడు బయట రావడం, అమ్మ అతన్ని వధించడం అనేది జరుగుతుంది. ఆ 7వ రోజు. ఆ 7వ రోజు అర్ధరాత్రి ఏం జరుగుతుందంటే పెద్ద మట్టితో ఏం చేస్తారంటే అమ్మవారి విగ్రహాన్ని పెద్దగా చేసి ఆ రోజు అర్ధరాత్రి ఏమవుతుందంటే పేరంటాల వేషం అనేసి ఒకటి ఉందన్నమాట. అతను ఏం చేస్తాడంటే పేరంటాల వేషం వేసుకొని వచ్చి అమ్మవారి ముఖం మీద కత్తితో నరుకుతాడు. చెంప నరుకుడు అంటారు దీన్ని. చెంప నరుకుడు కార్యక్రమం అంటారు. అలా నరకడంతో ఏమవుతుందంటే ఈ గంగమ్మ జాతర సమాప్తమవుతుంది. ఆ మట్టి కోసం ప్రజలు పాకులాడుతారు. లక్షల మంది పడిపోతారు అనమాట నెత్తిన. ఎందుకంటే ఒక పిడికిల్ని మట్టి దొరికినా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ మట్టి ఎంత పవిత్రమైనదంటే దాన్ని కానీ మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఎటువంటి దుష్ట శక్తులు మనకి దరిచేరవు. అది కాకుండా చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఆ విధంగా ఆ మట్టిని తీసుకొని రావడానికి ఎంతో పోటీ పడతారు భక్తులు. ఈసారి గంగమ్మ జాతర మనకి ఇంకొక విశేషం ఏంటంటే ఇది రాష్ట్రీయ పండగగా కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందన్నమాట గంగమ్మ జాతరని. చాలా ఈసారి అయితే గంగమ్మ ఆలయము ఇంత ముందులాగా లేకుండా కొత్తగా నిర్మించారు. ఇంకా చాలా చుట్టుపక్కల కూడా ఎంతో బ్రహ్మాండంగా భవంతులన్నీ నిర్మించారు. గుడి కూడా చాలా బాగా చేశారు. కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఈసారి గంగమ్మ జాతర మనకి కులాలకు అతీతంగా ఎంతో మంది సంతోషంగా జరుపుకునే విధంగా ఉందన్నమాట. మనకు చుట్టుపక్కల మన తిరుపతిలో ఉండే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ బంధువులందరినీ కూడా పిలిపించుకొని ఎంతో సంతోషంగా ఈ గంగమ్మ జాతరని జరుపుకుంటారు. తెలుసు కదా, గంగమ్మ జాతర అంటే మనకి ఏంటంటే బలులు అనేవి ఎక్కువ జరుగుతాయి.
కోళ్ళు మేకలు వీటన్ని ఎక్కువ అమ్మవారికి బలిచ్చి ఇక్కడ ఈ జాతరని ఎంతో గొప్పగా చేసుకుంటారు. వీధుల్లో కూడా మనకి ఈ అంబళ్ళు పోయడం, తర్వాత వచ్చి మజ్జిగ సరఫరా చేయడం, ఇవన్నీ మనకి తిరుపతిలో కనబడతాయి అన్నమాట. ఎంతో గొప్పగా వైభవంగా ఈ గంగమ్మ జాతరని చేసుకోవడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి ఏం జరుగుతుందంటే మట్టి విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారి మట్టి విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారి చెంపన్నరకుడు కార్యక్రమం అనేది జరగబోతుంది అన్నమాట. ఈసారి గంగమ్మ జాతరకి దగ్గర లక్షల మంది జనాలు వచ్చారనేసి ఒక అంచనా అన్నమాట. మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది, జనాలను చూస్తేనే అర్థమవుతుంది. కనీసం లోపలికి పోయే పరిస్థితి కూడా లేదన్నమాట. అంత జనాలు ఎక్కువ, భక్తులు అంతమంది ఎక్కువగా వచ్చేసారన్నమాట. చాలా ఎప్పుడు లేని విధంగా ఈసారి గంగమ్మ జాతరకి భక్తులు అనేది రావడం జరిగిందన్నమాట. అది మీరందరూ కూడా ఈ గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నా తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. నమస్కారం.